random variable second exercise first one number. A random variable x has its range capital X equal to 0, 1, 2 and the probabilities are given by p of x equal to 0 equal to 3k cube, p of x equal to 1 equal to 4k minus 10k square, p of x equal to 2 equal to 5k minus 1. Where k is constant, then the value of k is p of x equal to 0 equal to 3k cube, p of x equal to 1 equal to 4k minus 10k square, p of x equal to 2 equal to 5k minus 1. We know sigma p of x equal to xi equal to 1. That implies 3k cube plus 4k minus 10k square plus 5k minus 1 equal to 1. చూడమ్మా దీన్ని ఎలా రాస్తున్నాను, 3k cube minus 10k square plus 9k minus 2 equal to 0. Sum of the coefficients 3 minus 10 plus 9 minus 2 equal to 0. Therefore, k minus 1 is a factor. K minus 1 is a factor, that implies k equal to minus 1, k equal to 1. k equal to 1 తో సింథటిక్ డివిజన్ చేస్తున్నానమ్మా. 3 minus 10 9 minus 2 0 3 3 minus 7 minus 7 2 2 0. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా వచ్చింది, 3k స్క్వేర్ మైనస్ 7k ప్లస్ 2 ఈక్వల్ టు 0. చూడమ్మ ఫ్యాక్టర్స్ రాద్దాము. 3k స్క్వేర్ మైనస్ 6k మైనస్ k ప్లస్ 2 ఈక్వల్ టు 0. 3k కామన్ తీస్తే k మైనస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే k మైనస్ 2 ఈక్వల్ టు 0. k మైనస్ 2 ఇంటూ 3k మైనస్ 1 ఈక్వల్ టు 0. k ఈక్వల్ టు 2 ఆర్ 1/3. చూడమ్మా kకి 3 వాల్యూస్ వచ్చినాయి. ఫస్ట్ వాల్యూ k ఈక్వల్ టు 1, సెకండ్ వాల్యూ k ఈక్వల్ టు 2, థర్డ్ వాల్యూ k ఈక్వల్ టు 1/3. k ఈక్వల్ టు 1 రాసామనుకోండి, p ఆఫ్ x ఈక్వల్ టు 0 ఈ వాల్యూ 3 అవుతుంది. k ఈక్వల్ టు 2 రాసామనుకోండి, p ఆఫ్ x ఈక్వల్ టు 0 ఈ వాల్యూ 54 అవుతుంది. కాబట్టి k ఈక్వల్ టు 1, k ఈక్వల్ టు 2 ఒమిట్ చేస్తున్నామమ్మా. k ఈక్వల్ టు 1/3 అనేది కరెక్ట్. థర్డ్ వన్ చూడమ్మా. If the range of random variable x is 0, 1, 2, 3 and so on with p of x equal to k equal to k plus 1 into a by 3 power k for k greater than or equal to 0, then a equal to చూడమ్మా p of x equal to k equal to k plus 1 of a by 3 power k, k greater than or equal to 0. First k equal to 0 రాస్తున్నానమ్మా. We know sigma p of x equal to xi
ఈక్వల్ టు 1. ఫస్ట్ k ఈక్వల్ టు 0 రాస్తున్నాను. 0 రాసామనుకోండి మనకి వాల్యూ ఎలా వస్తుంది? a/3/0. నెక్స్ట్ k ఈక్వల్ టు 1 రాస్తున్నాను. 2a/3/1. నెక్స్ట్ k ఈక్వల్ టు 2 రాస్తున్నాను. 3a/3². నెక్స్ట్ k ఈక్వల్ టు 3 రాస్తున్నాను. 4a/3³ ప్లస్ అండ్ సో ఆన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఈక్వల్ టు 1. లెఫ్ట్ హ్యాండ్ సైడు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో నుండి స్మాల్ ఏ కామన్ తీస్తున్నానమ్మా. స్మాల్ ఏ కామన్ తీస్తే 1 + 2 ఆఫ్ 1/3 ప్లస్ 3 ఆఫ్ 1/3 హోల్ స్క్వేర్ 4 ఆఫ్ 1/3 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 1. చూడమ్మా, ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ మనకి ఎలా ఉంది? 1 + 2x + 3x² ప్లస్ 4x³ ప్లస్ అండ్ సో ఆన్ ఈ ఫామ్లో ఉందమ్మా. ఈ ఫామ్లో ఉన్నదానికి ఫార్ములా ఏంటిది? -1 - x హోల్ పవర్ -2. 1 + 2x + 3x² ప్లస్ 4x³ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు 1 - x హోల్ పవర్ -2. ఇక్కడ x ప్లేస్లో వాల్యూ ఎంత ఉంది? 1/3 ఉంది. అంటే a ఇంటూ 1 - 1/3 హోల్ పవర్ -2 ఈక్వల్ టు 1. a ఇంటూ 2/3 హోల్ పవర్ -2 ఈక్వల్ టు 1. a ఇంటూ 9/4 ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు 4/9. ఫోర్త్ వన్ చూడండమ్మా. 2 cards are drawn one after another with replacement from a well shuffled pack of 52 cards. The expected number of ace cards is. చూడండమ్మా, 2 cards డ్రా చేస్తున్నాము. Two cards are drawn one after another with replacement from a well shuffled pack of 52 playing cards. The expected number of ace cards. చూడమ్మా, 2 cards డ్రా చేసినప్పుడు ఈ ఏస్ కార్డ్స్ అనేవి 0 రావచ్చు, 1 రావచ్చు, 2 కూడా రావచ్చు. 0 వచ్చినాయి అనుకుందాము. అంటే 52 కార్డ్స్లో 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. అంటే మనం తీసుకునే 2 కార్డ్స్ కూడా అదర్ దాన్ ఏస్ కార్డ్స్ తీసుకుంటున్నాం. అంటే ఫస్ట్ కార్డ్ ఎలా తీసుకుంటున్నాము? రిమైనింగ్ 48 కార్డ్స్లో నుండి ఒక కార్డు తీసుకున్నాము. సెకండ్ కార్డు కూడా ఎలా తీసుకుంటున్నాము? రిమైనింగ్ 48 కార్డ్స్లో నుండి ఒక కార్డు డ్రా చేసాము. అంటే వాల్యూ 12/13 ఇంటూ 12/13 144/169. వన్ ఏస్ కార్డు వచ్చిందని చెప్పేసి అనుకుందామమ్మా. అంటే ఫస్ట్ కార్డు ఏస్ కార్డు వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఏస్ కార్డ్స్ 4 ఉన్నాయి కదా, ఆ 4 కార్డ్స్లో నుండి ఒక కార్డు డ్రా చేసాము. 4/52. సెకండ్ కార్డ్ అనేది అదర్ దాన్ ఏస్ కార్డ్ వచ్చింది. అంటే 48/52. 1 ఏస్ కార్డ్ అమ్మ. మనం 1 ఏస్ కార్డ్ అనేది ఫస్టే రావాలని రూల్ ఏమీ లేదుగా, సెకండ్ టైం కూడా రావచ్చు. అంటే ఫస్ట్ కార్డ్ అనేది అదర్ దాన్ ఏస్ కార్డ్ తీసుకున్నాము, సెకండ్ టైం అనేది ఏస్ కార్డ్ తీసుకున్నాము.
అంటే వాల్యూ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. 1/13 12/13 అంటే 12/169 ప్లస్ 12/169 వాల్యూ 24/169. నెక్స్ట్ 2 ఏస్ కార్డ్స్ వచ్చినాయి అని చెప్పేసి అనుకుందామమ్మా. అంటే ఫస్ట్ కార్డు ఏస్ కార్డులో నుండి ఒక కార్డు తీసుకున్నాము, సెకండ్ టైం కూడా ఏస్ కార్డులో నుండే ఒక కార్డు డ్రా చేసాము. అంటే 1/13 ఇంటూ 1/13 1/169. మనల్ని అడిగింది చూడమ్మా, ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ ఎస్ కార్డ్స్ అడిగాడు. అంటే మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యూ ఈక్వల్ టు xi ఇంటూ సిగ్మా పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xi. అంటే చూడమ్మా 0 ఇంటూ 144/169 ప్లస్ 1 ఇంటూ 24/169 ప్లస్ 2 ఇంటూ 1/169. వాల్యూ చూడమ్మా 26/169 అంటే 2/13. నెక్స్ట్ 5th వన్ చూడండమ్మా. 2 unbased coins whose faces are marked 1 and 2 are tossed. The mean value of the total of the numbers is. టూ అన్బేస్డ్ కాయిన్స్ టాస్ చేస్తున్నామమ్మా. వాటి మీద 1, 2 మార్క్ చేసాము. అంటే ఈవెంట్స్ ఎలా వస్తాయి శాంపుల్ స్పేస్లో? 1,1 1,2 2,1 2,2. మీన్ వాల్యూ ఆఫ్ ది టోటల్ స్కోర్ అన్నారు. ఇదిగోండి అమ్మా, ఇక్కడ టోటల్ చేస్తే వాల్యూ 2 3 3 4. x ఈక్వల్ టు xi, p ఆఫ్ x ఈక్వల్ టు xi. టోటల్ స్కోర్ 2 3 4. 4 ఈవెంట్స్లో టోటల్ 2 వచ్చే ఈవెంట్ ఒక్కటే ఉందమ్మా, అంటే 1/4. టోటల్ 3 వచ్చే ఈవెంట్స్ మనకి 2 ఉన్నాయి, 2/4. టోటల్ 4 వచ్చే ఈవెంట్ 1 ఉంది, 1/4. ఇక మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నానమ్మా. మ్యూ ఈక్వల్ టు xi ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xi. చూడమ్మా 2 ఇంటూ 1/4 ప్లస్ 3 ఇంటూ 2/4 ప్లస్ 4 ఇంటూ 1/4 2/4 ప్లస్ 6/4 ప్లస్ 4/4 12/4 వాల్యూ 3. నెక్స్ట్ 6th వన్ చూడమ్మా. ఏ ప్లేయర్ టాసెస్ 2 coins. He win 1 rupee for 1 head appears. 2 rupees for 2 head appears. But he lost 5 rupees if no head appear. The mean of the prize money is. ప్లేయర్ టాసెస్ 2 coins అమ్మా. 2 coins టాస్ చేసినప్పుడు మనకి ఈవెంట్స్ ఎలా వస్తాయి? 2 heads, head tail, tail head, tail tail. చూడమ్మా
x equal to xi, p of x equal to xi. ఈ 4 ఈవెంట్స్లో 0 heads, 1 head, 2 heads. 0 head, 1 head, 2 head. He win 1 rupee for 1 head. ₹2 for 2 head, but he lost ₹5 for no head appear. ఇదిగోండమ్మా 1 రూపీ ప్రాఫిట్ రావటం, ₹2 రావటం, ₹5 లాస్ అవటం. ₹1 ప్రాఫిట్ రావాలి అంటే 1 హెడ్. ఈ 4 ఈవెంట్స్లో 1 హెడ్ ఉన్నది ఎన్నిసార్లు చూడడం ఒకసారి 2 times ఉంది, 2/4. ₹2 రావాలంటే 2 heads ఉండాలి, 1/4. ₹5 లాస్ అవ్వాలి అంటే 0 heads ఉండాలి, 1/4. మీన్ మ్యూ ఈక్వల్ టు సిగ్మా xi, p of x ఈక్వల్ టు xi. అంటే చూడమ్మా 1 into 2/4 plus 2 into 1/4 minus 5 into 1/4 అంటే 2/4 plus 2/4 minus 5/4 వాల్యూ minus 1/4. నెక్స్ట్ 7th one చూడమ్మా. In a business venture, a man can take profit ₹2,000 with probability 0.4 or have loss ₹1,000 with probability 0.6. His expected profit is x equal to xi, p of x equal to xi. ₹2,000 profit, probability 0.4. ₹1,000 loss, probability 0.6. expected profit అన్నారు. మ్యూ ఈక్వల్ టు సిగ్మా xi, p of x ఈక్వల్ టు xi. అంటే 2000 into 0.4 minus 1000 into 0.6. చూడమ్మా 800 minus 600 equal to 200. Next, a person who tosses an unbased coin gains 2 points for turning up head and loss 1 point for a tail if 3 coins are tossed and the total score x is observed. Then the range of x is. చూడమ్మా gain 2 points for turning up head అన్నారు and loss 1 point for turning up tail. 3 coins టాస్ చేస్తున్నాము. 3 coins టాస్ చేసినప్పుడు మనకి 3 heads రావచ్చు. త్రీ హెడ్స్ వచ్చినాయి అనుకోండి, హెడ్కి 2 points అన్నారు. 2, 2, 2 6 points వచ్చినాయి. 2 heads ఉండి 1 tail రావచ్చు. 2 plus 2 minus 1 3. 1 head 2 tails కూడా రావచ్చు అమ్మ.
2 -1 -1 0. 3 టైల్స్ రావచ్చు. -1 -1 -1 -3. Total score x is observed. Range of x. Range of x equal to -3, 0, 3, 6. Ninth one చూడమ్మా. The probability that there would be 1, 2 or 3 persons riding a bicycle are 0.85, 0.12 and 0.03 respectively. The expected number of persons for bicycle is x equal to xi, p of x equal to xi. 1, 2, 3, 0.85, 0.12, 0.03. చూడమ్మా, mu equal to sigma xi, p of x equal to xi. 1 into 0.85 plus 2 into 0.12 plus 3 into 0.03. 0.85, 0.24, 0.09. యాడ్ చేయండి అమ్మా. 0.85, 0.24, 0.09, 18, 1, 1.18.